మా ఈ ఇంటర్లింక్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం మితానీ కింగ్డమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మితానీ కింగ్డమ్‌ని ఇండో ఇరానియన్ కింగ్డమ్‌గా కూడా పిలువబడతారు. వీరు మాట్లాడే భాష హ్యూరియన్ భాష. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యంలో ఎక్కువగా హ్యూరియన్ జనాలు ఉండేవారు కాబట్టి వారు హ్యూరియన్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. అయినప్పటికీ ఈ మితానీ కింగ్డమ్ సంబంధించిన రూలర్స్ గాని, రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ మాట్లాడేవారనమాట. వీరు మరియాను అని పిలువబడతారు ఈ రాజులు. అయితే ఈ మరియాను అనే భాష సాంస్క్రిట్ నుండి డిరైవ్ చేయబడింది. ఈ మరియాను వర్డ్‌లో మరియా అనే వర్డ్‌కి నోబుల్ వారియర్ అనే మీనింగ్ అనమాట. అంతేకాక ఈ మితానీ అనే కింగ్డమ్ ప్రస్తుతం నార్తర్న్ ఇరాక్, మోడర్న్ డే సిరియాగా మనకి జియోగ్రాఫికల్ లొకేషన్ లాగా మనం చూడొచ్చు. ఒక శాస్త్రవేత్త అంటే జర్మన్ శాస్త్రవేత్త ఆర్కియలాజికల్ ఎక్స్‌కవేషన్ చేస్తున్నప్పుడు నార్తర్న్ సిరియాలో వారికొక క్యూనిఫార్మ్ రాతి పలక కనిపించింది. అది 2 రాజ్యాల మధ్యలో శాంతి ఒప్పందంగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ఒక రాజ్యం హిటైట్స్ రాజ్యం అయితే రెండోది మితానీ రాజ్యంగా పిలువబడుతుంది. వీరిద్దరి మధ్యలో ఒక పీస్ ట్రీటీ శాంతి ఒప్పందం జరిగించినప్పుడు అందులో కొన్ని దేవతల పేర్లు వీరు కనుగొన్నారు. అయితే అది ఏంటంటే ఇంద్ర, మిత్ర, నసత్య, వరుణ అనే దేవతల పేర్లు అందులో ఆ క్యూనిఫార్మ్ రాతి పలక మీద చెక్కబడున్నాయంట. అంతేగాక ఈ మితానీ రూలర్సు లేదా రాజులు ఎవరైతే ఉన్నారో పరిపాలన చేసిన వారు, వారిలో కొంతమంది పేర్లు ఇలా ఉన్నాయి. ఒకటి దశరథ, రెండోది అశ్వత్థామ. ఆశ్చర్యంగా ఉంది కదండీ! అదే కాకుండా ఈ మితానీ కింగ్డమ్ యొక్క టైమ్‌లైన్ మనం చూసుకుంటే అంటే క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 1300 సంవత్సరాల వరకు ఈ మితానీ సామ్రాజ్యం చలామణైంది. దీన్ని అస్సీరియన్ కింగ్డమ్ వారు ఓడించి అంతటితో ఈ మితానీ కింగ్డమ్ సామ్రాజ్యం అంతరించిపోయిందనమాట. అక్కడ ఇరాన్, ఇరాక్‌లో ఎండ్ అయిపోయిన మితానీ సామ్రాజ్యపు యొక్క చరిత్ర మళ్ళీ తర్వాత ఇండియాలో కనబడుతుంది. అదే గాడ్స్ నేమ్స్‌తో ఈ ఇండియాలోకి కనబడతారు.